యెషయా గ్రంథం 2:19. అలాగే ఇంకొక అబ్బాయి ప్రకటన 19:7 చదవండి. చదువుతావు నువ్వు? మరి 19:7. దయాదాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుంటుని. ప్రకటనలో ఎవరు చదువుతున్నారు? పిల్లలు చదవాలి ఈసారి. అబ్బాయిలు ఉన్నారు బాగా. 19:7 గట్టిగా. అందరూ తలలు కింద వేసుకున్నారు. పిల్లలకు అవకాశం ఇప్పుడు. చదువు 19:7 పెద్ద వచ్చినాము. చదవండి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. మనం ఇందాక ఏం విందులో పాల్గొన్నాం? గొర్రెపిల్ల విందులో పాల్గొన్నాం. ఇక్కడ ఒక వివాహం గురించి, ప్రధానం గురించి చెప్పబడింది. ఇంతకుముందు కూడా ఒకసారి కొన్ని సూచనలు వివాహం గురించిన విషయాలు నేను కొన్ని మీకు చెప్పాను. గుర్తుందో లేదు చాలామందికి. కొత్త వారు ఉంటే కూడా వినండి. వివాహం ఎక్కడ జరుగుతుందంట? యోవేలు గ్రంథంలోనే ఒక మాట ఉంది. పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి వచ్చును, పెళ్లి కుమార్తె గది నుంచి వచ్చును. యోవేలు గ్రంథంలో పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తాడు? అంతఃపురం. మధ్యాకాశంలో పెళ్ళి అని మనందరికీ, విశ్వాసులందరికీ పరిచయమే అది. వివాహమైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఇక్కడ కదా. అందరం వివాహమైన వారు, ప్రభువుతో కూడా ప్రధానము చేయబడిన వారు. వివాహానికి ఇక్కడ తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. వధువైన కన్యక, వధువైన సంఘము తన్ను తాను సిద్ధపరచుకుని ఆయన కొరకు ఎదురు చూసేదానికి నిరీక్షణ లేని ఇతరుల వలె కాక నిరీక్షణ ఉన్న మనము సిద్ధపడాలి. మందిరంలో సిద్ధపడాలి. మందిరం ఇచ్చింది అందుకే. లోపలికి వచ్చుచు బయటికి వెళ్ళుచు మేత మేయిచు ఉండాలి. మేత బయట మేత కాదు కదా. ఏం మేత? బయట మేత బాగానే మేస్తామా? రకరకాలు మేస్తాను. ఈ మధ్య ముందు మాకైతే ఏదైనా శిక్ష వేయాలంటే ఇంట్లో వీనికి అన్నం పెట్టద్దు అనేవాడు మా నాయన. నీకు పొద్దు అన్నం పెట్టద్దు. ఒకసారి తొట్లో నీళ్లు పట్టాలి, 32 బిందెలేమో ఎత్తుకొచ్చి పోసిన. నాయన ఏదో తిట్టినాడు, తొట్టికి పీకేసిన కింద దారం. చూస్తాం ఆయన ఏం చేస్తాడు. ఈయనకి ఈ రోజంతా అన్నం పెట్టద్దు. అమ్మ ఖచ్చితంగా అమలు చేస్తుంది. అప్పట్లో ఆహార పదార్థాలు ఏంటి ఉండేటి కాదు, భోజనమే. చినిక్కాయలు ఏంటో ఉంటాయి, కానీ అవి కడుపు నింపుతాయా? చాలా ఆకలేస్తుంది, ప్రయోజనంలే. అమ్మ వైపు ఎంత దీనంగా చూసినా కూడా కలగడంలే. లాస్ట్కి మళ్ళా 32 బిందెలు నింపి ఆయనకు చూపించి మళ్ళా భోజనం తినాల్సి వచ్చింది. స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు పిల్లలకి చెప్పండి, ఇప్పుడు పిల్లలకి ఏమన్నా భోజనం పెట్టానే లేకపో, జొమాటో ఉంది,
స్విగ్గీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, లేదా బజారుకు పోతే ఓ అమ్మ అంటారు. రకరకాల వాళ్ళ దగ్గర కార్డ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. చాలా అభివృద్ధి పొందినారు ఆ విషయాలు. మీరందరూ బాగా వాక్యం చదువుకున్నారు పొద్దున్నే. అందరూ తలాలు కిందికి వేస్తారు. మీ ఒకరిద్దరు ఎత్తినారా తల? చదువుకున్నారా బైబిల్? సరేలే, మీ చూపుల్లోనే అర్థమవుతుంది. మా అందరం బైబిల్ చదవాలి. పరిశుద్ధ గ్రంథం మనకిచ్చినది. ఇది క్రమము చేసే నిమిత్తం, మనల్ని క్రమము చేసే నిమిత్తం ఆయన ఇచ్చిన దివ్యమైన వాక్కులు. నిన్న అనుకున్నాం మేము బైబిల్ గురించి ఇంట్రడక్షన్ చేస్తూ, కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు వస్తుంది. పరిశుద్ధ ధర్మశాస్త్రం ఆ పాత నిబంధన అంతా కూడా ఇట్స్ లైక్ ఏ థర్మామీటర్. థర్మామీటర్ అంటే ఏంది థర్మామీటర్? ఇట్ మెజర్స్ ది ఫీవర్, హీట్. ఇట్ మెజర్స్ ది జ్వరం ఎంత ఉందో చెప్పేది థర్మామీటర్. అది పాత నిబంధన. ఆ జ్వరానికి ట్రీట్మెంట్ ఏడుంది? కొత్త నిబంధనలో ప్రభు ఇచ్చిన ట్రీట్మెంట్. ఆయన పరమ వైద్యుడు, ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ ఇక్కడుంది. ఆయన కలువరి శిలువలో బలి అవ్వడం ద్వారా ప్రపంచానికి ఇచ్చిన ఆ మేలు, ఆ జ్వరాన్ని పాప జ్వరాన్ని తీసివేసే విషయాలన్నీ కూడా ఇక్కడ కొత్త నిబంధనలో చెప్పబడినాయి. కొత్త నిబంధనలో జీవము కలిగిన దేవుని సంఘములో మనము ఎలాగూ ప్రవర్తించవలను అవి నేర్చుకునుటకు ఈ మాటలు మీకు నేను రాస్తా ఉన్నా అన్నాడు. జీవము కలిగిన సంఘానికి జీవం ఉంది, కదలిక ఉంది. ఈ సంఘములో మనము జీవము కలిగిన వారముగా, సజీవమైన రాళ్ళు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. సజీవమైన రాళ్ల చేత కట్టబడిన మందిరం. ఈ మందిరంలో మనం కూర్చున్నప్పుడు నిన్ననే అనుకున్నాం, వట్టి చేతులతో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. తప్పనిసరిగా నువ్వు ఏదో ఒకటి తీసుకొని పోవాలి. ఏమి నేర్చుకున్నాను, ఏమి నాతో దేవుడు ఏం మాట్లాడినాడో అది తీసుకొని పోవాలి. వారిని కూర్చునేది వెళ్ళిపోయేది కాదు, వరకనే కూర్చోడిపోవడం కాదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఆయన ప్రతిదీ నేర్పించినాడు. ప్రతి దాంట్లో పాఠాలు నేర్పించినాడు. ఇక్కడ పెళ్లి కుమార్తె తనను తాను సిద్ధపరచుకునుచు ఉన్నది అన్నాడు. పెళ్లి కుమారుడు కూడా సిద్ధపడతాడు. సిద్ధపడే కలువరి శిలువకు పోయాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆయన విడిది గది ఎక్కడుందో చూడండి. లూకాసు వార్త 22:11 చదవండి. చదువుతారా? యూత్ ఎవరన్నా తీసుకోండి. 22:11. నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించున్నట్లు. కొంచెం మైక్ ఏమన్నాయండి? విడిది గది ఎక్కడని బోధకుడు నిన్ను అడుగుతున్నాడు. ఇంటి యజమానితో చెప్పుడి. బోధకుడు విడిది గది ఎక్కడ అని ఇంటి ఆయనతో చెప్పండి అన్నాడు. ఇంకొక సువార్త, మార్కు సువార్త 14:13లో కూడా ఒక మాట ఉంది. ఆ ఇంటిని ఎట్లా చూడాలంటే, ఎట్లా సార్ అది కనుక్కునేది అన్నాడు. నీళ్ళ కుండ మోసుకొని పోయే ఒకడు బయటకు వస్తాడు. ఆ ఇంట్లో నుంచి ఎవరు వస్తారు? నీళ్ళ కుండ మోసుకొని పోయేవాళ్ళు. మీకు ఎదురు పడతాడు. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో అక్కడ విడిది. 2 సార్లు బోధకుడు నిన్ను అడుగుతూ విడిది గది ఆయన విడిది. కొన్ని రోజుల తర్వాత ఆయన ఆడ పస్కా పశువుగా సిద్ధపడతా ఉన్నాడు. ఆయన పస్కా బలి, ప్రతి పండగలో వాళ్ళకు ఒక బలి ఇచ్చేది అలవాటు. ఈసారి వాళ్ళ పస్కా పశువు ఎవరు? ప్రభువే. వారి కేకలే గెలిచెను.
ప్రభువు ఎన్ని మేళ్ళు చేసినా వేల మంది మేలు చేయించుకోబడ్డారు కదా. ఆయన ఉమ్మి, ఆయన వస్త్రపు చెంగు అన్నీ మేలు చేసేటివే. కానీ ఎవరి కేకలు గెలిచినాయి? వారి కేకలే, వ్యతిరేకులైన వారి కేకలే గెలిచినాయి. వ్యతిరేకులైన మనం వీరంతా మౌనంగా ఉన్నారు, పాపం చూస్తూ ఉన్నారు. ఆయన కలువరి శిలువకు అప్పచెప్పబడ్డాడు. ఆయన విడిది గదిలో సిద్ధపడ్డాడు. శిష్యులతో ఆ పస్కా మరి ఆయన భుజించాడు. ఆయన సిద్ధపడ్డాడు. ఆయన సిద్ధపడే వచ్చాడు పరలోకం నుండి. ఆయన దేనికి వచ్చాడంట? నేను నశించిన దానిని. ఆయన వచ్చినవి చాలా మాటలు ఉన్నాయి. ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతకి రక్షించేదాన్ని అన్నీ సిద్ధపడే వచ్చాడు. తనకున్న, ఇందాక యెషయాలో చూస్తే అనుభవ జ్ఞానం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు బ్రదర్? ప్రొఫెషనల్ అనుభవ జ్ఞానం, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. మనందరికీ కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. కొంతమంది బాగా మంచి అవి ఇవి చేసే అలవాట్లు, కొంతమంది దాంట్లో స్పెషలిస్టులు, నిపుణులు ఉంటారు. ప్రభువు దేంట్లో నిపుణుడు? తనకున్న అనుభవ జ్ఞానం అనేకులను విడిపించేది. అనేకులను విడిపించేదే మాత్రమే కాదు, నడిపించేవాడు కూడా ఆయన. కాబట్టి ఆయన పని చేసిపోయాడు, తిరిగి వస్తా అన్నాడు, మనందరికీ గదులు సిద్ధపరుస్తా అన్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా, 22లోనే ఆ మాట మనం చూసాం. చూడండి, జీవవృక్షపు హక్కులు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకోవాలి కదా. అక్కడ ఉండేవారు కొంతమంది వెలుపట ఉంటారంట. వాళ్ళు కుక్కలంట, మాంత్రికులంట, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధాలు ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపట ఉంటాడు. లోపలి పోయే వాళ్ళు ఎవరము? సిద్ధపడినవారు. ప్రభువు కూడా ఒక ఉదంతము తెలియజేశాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎవరు లోపలికి పోయారు పెళ్లి కుమారునితో ఉండేదానికి? బుద్ధి కలిగిన వారు. బుద్ధి కలిగిన వినుబుద్ధి, రకరకాల బుద్ధులు, 5-6 బుద్ధులు ఉన్నాయి. విపరీత బుద్ధి, రకరకాల బుద్ధులు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. కానీ ఈ బుద్ధిగల కన్యకలు అని పేరు చెప్పబడిన వారు రెడీగా ఉన్నారు, సిద్ధపాటుగా ఉన్నారు. ఎప్పుడు వస్తారా అని నిరీక్షిస్తూ ఉన్నారు. బుద్ధిగల కన్యకలమైతే మనము సిద్ధులలో నూనె ఉండాలి, నూనె కుండ ఉండాలి. కుండలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. 7 కొండలని నిన్న అనుకున్నాం, 7 కుండలు కూడా ఉన్నాయి. దానిలో కూడా ధ్యానించవచ్చు మనం. 7 కుండలు, మరి 4 కుండలు మంచివి కాదు, 3 కుండలు మంచివి. పరిశుద్ధ గ్రంథంలోని కుండలు, మడ్డి కలిగిన కుండ ఒకటి ఉంది, ఓటి కుండ ఒకటి, ఒట్టి కుండ ఒకటి, విషపు కుండ ఒకటి. ఈ కుండలన్నీ ఏంటి? అవి మడ్డి కలిగిన కుండ. తర్వాత ఓటి కుండ, శబ్దాలు ఎక్కువ. ఓ అమ్మ ఏమి కొద్దిగా ఒక 2-3 ప్రసంగాలు వచ్చేది, లేకపోతే ఏదైనా కొద్దిగా ఉంటే చాలు ఓ ఆదేశపడేది ఎక్కువ, శబ్దాలు ఎక్కువ. ఓటి కుండలు, ఒట్టి కుండలు కొన్ని. ఓటి కుండలు, ఒట్టి కుండలు, మడ్డి కలిగిన కుండలు. ఇంకా విషపు కుండలు అంట. అమ్మ ఇవి చాలా డేంజర్ కదా. విషపు కుండలు కూడా ఉన్నాయి. నరుని ఆలోచనలోని ఊహంతయు విషపు కుండలు. ఆయన ఎప్పుడో కనుక్కున్నాడు మన పరిస్థితి. శిష్యులు కూడా ఆ కుండలో వేసి వండుదాం అనుకున్నారు. కానీ దాని గుణమెరుగక, లోక గుణమెరుగక మనం కూడా కొంత విషము కుండల్లో వేసుకుంటా ఉన్నాం. ఈ 4 కుండలు మనకు అక్కర్లే. మనకు కావలసిన కుండ నీళ్ళ కుండ కావాలి కదా. నీళ్ళ కుండ కావాలి, పిండి కుండ కావాలి. పిండి ఎక్కడుంది? సారేపతు విధవరాల దగ్గర పిండి కుండ. నూనె కుండ ఎవరి దగ్గర ఉంది? అప్పులు చేసుకున్న
విధవరాల దగ్గర మా ఇంట్లో మీ ఇంట్లో ఏముంది అని ప్రవక్త అడిగితే ఏముందంట ఆమె ఇంట్లో? ఓ, అది తప్ప ఇంకేంది లేదు, అదే తీసుకురమ్మన్నాడు. ఏది కలిగి ఉంటే అది ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. ఏముంది ఆమె దగ్గర? అన్నీ పోగొట్టుకుంది, కానీ నూనె వీళ్ళు అన్నీ బాగా వెలిగించి పెట్టుకున్నారేమో బుద్ధి లేని వారు. వెలిగించి అంతా నూనె అయిపోయింది పాపం. ప్రభు ఇంకా రాకనే, ప్రభు వచ్చిన తర్వాత, పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత అప్పుడు పాపం ఇంత బదులు అంటా ఉన్నాం. అడిగినారా బదులు? మనం కూడా అడుగుతున్నామా బదులు అడిగి? ఒకడు రొట్టెలు బదులు అడిగినాడు తన స్నేహితుని కదా, 3 రొట్టెలు. అదే 3 ఎందుకు అడిగినాడో కూడా మనం ధ్యానించవచ్చు. రకరకాల ధ్యానాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చేసుకుంటాం. అందుకే ఆయన ఊరినే రాయించి పెట్టాడు, మనం దాన్ని త్రవ్వి తీసుకోవాలి. కుండలు 7 ఉన్నాయి, మీరు నెక్స్ట్ టైం ధ్యానించండి. ఉండవలసిన కుండలు 3, ఉండకూడని కుండలు 4 అని ఒక థీమ్ పెట్టుకొని ధ్యానించండి. ఒక పాఠం అవుతుంది. దాంట్లో మీరు పంచుకోండి. స్త్రీల కూడికల్లో, యవనస్తుల కూడికల్లో. అట్లా మేము మా యవనస్తుల పిల్లలకు మేము చెప్పేది ఇదే. మేము పెద్దగా వివరించేకి చేత కాని వారం కాకపోయినా మీకు స్కెచెస్ అన్నీ ఇస్తా అంటే మీరు దాన్ని కొత్తగా ప్రిపేర్ చేయండి అని. ఈసారి ఈ కుండలు 7 కుండలు అన్నకు చూపించండి. చూపిస్తారా? కొంతమంది ఊపుతాడు. ధ్యానం చేయండి. ధ్యానం చేసేకి రాదా? తినేకి రాదా అంటే బాగుండదా? కొన్ని పండ్లు కష్టంగా ఉంటాయి. టెంకాయ చీల్చుకొని తినాలంటే కొంచెం కష్టమే. అరటిపండు ఒలిస్తే ఈజీ. కొన్ని పైనే దొరుకుతాయి, కొన్ని లోపలవి దొరుకుతాయి. దేవుడు కూడా మనల్ని మీ దోణెలను లోతుకు డ్రైవ్. మాసిలామణి గారు రాసిన పాట నాకు బాగా ఇష్టం. అందరికీ ఇష్టమే, అది నడిపించు నానావల్ల కదా. 4 వచనాల దాంట్లో ఆ వచనంలో లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. వీటికి వచ్చేది అందుకే లోతులో ఉండేటి తెలుసుకునేదానికే మనం వస్తాం. కాబట్టి ఈ వివాహంలోని కొన్ని విషయాలు ఇంకా మనం సిద్ధపడేది ఇది ఒక సిద్ధపాటు గది అనుకోండి. ఇది కూడా మనకు విడిది గది. కన్యకకు ఇది విడిది గది. చాలాసార్లు అనుకుంటాం కన్యకకు మా పెళ్ళిళ్ళల్లో మనం కూడా పోదాం, ఎక్కడన్నా విడిది గది అంటాం కదా. ఇప్పుడు బోధకుడు వచ్చి నిన్ను అడిగినట్లు మనం కూడా అడుగుతాం, ఎక్కడ విడిది గది ఎక్కడ అంటే మన వాళ్ళందరికీ, పెళ్లి కూతురు వాళ్ళందరికీ ఆడ 15 రూములు ఇచ్చినాం పోండి అంటారు కదా. అందరి బంధువులు అందరికీ ఇస్తారు, ఆమెకు ఒక రూమ్ ఇస్తారు ప్రత్యేకంగా. ఎందుకంటే ఆమె సిద్ధపడాలి. ఇక్కడ మనం సిద్ధపడేకే వచ్చాం. సిద్ధపడాలంటే ఏమేమి కావాలి? నిన్న మేము ఇవన్నీ మాట్లాడుకున్నాం. మీరు వచ్చిన వారు కొంతమంది మిస్ అయినారు. ఏమేం కావాలి? ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ ఇచ్చాడు దేవుడు. దాంట్లో ఒక మంచం ఉంటుందా, అద్దం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎవరికో తెలుసు అది. అద్దం ఉంటుంది, దువ్వెన ఉంటుంది, పరిమళ ద్రవ్యాలు ఉంటాయి, బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఆరాధన మరి ధ్యానించేకి అవసరమైనటివే, మనము సిద్ధపడేకి అవసరమైనటివే. ఇక్కడ వచ్చిన తర్వాత మనము అద్దము చూసుకోవాలి. వాక్యం అనే అద్దం అది ఏం చూపిస్తుంది? అద్దం నిజ స్వరూపమును చూపించేది. వాక్యం ఏం చూపిస్తుంది? నిజస్వరూపం. వాక్యము అద్దము వంటిది, అది నిజస్వరూపమును చూపించును. కానీ మానవుడు ఎట్లంట, దాంట్లో చూసుకొని తాను ఎటువంటి వాడో మర్చిపోతాడు. చూస్తాడంట కానీ
ఎటువంటి వాడో ఏమో మర్చిపోతాడు. కానీ ఇక్కడ మచ్చలు డాగులు ఏంటన్నా ఉండేటి చూసుకునేకే మనకు అర్థం ఉండేది. ఆర్ఆర్కే మూర్తి గారి ఆ సాక్ష్యం ఎట్లుందంటే, దీనిలో తప్పులు పట్టాలని నేను చదివితే అది నాలో తప్పులు పట్టుకుంది. దీంట్లో తప్పులు పట్టాలని బ్రాహ్మణ ఆయన దీంట్లో తప్పులు బట్టి క్రైస్తవులను చెండాడదాం అనుకున్నాడు. చదివే కొద్దీ ఏమైంది, ఆయనలో తప్పులు పట్టుకొని ఆయనే ప్రభువు బిడ్డగా మంచి సేవ జరిగించిన దైవ సేవకుడుగా పేరు పొందిన. మనల్ని పట్టుకునేది అది, మన తప్పులు చూపించేది, మనం ఎట్లా సరి చేసుకోవాలో చూపించేది అద్దంలో మన ముఖమును సరి చేసుకో, ముఖమును అన్ని మనమంతా సరి చేసుకోవాలి. ఇంతకుముందు విన్నవారు దువ్వెన ఉంది అన్నారు. దువ్వెన నిజమే, దువ్వెన ఉంది. పరిమళ ద్రవ్యాలను దువ్వెన దేనికి? దూకోవడానికే లే. ఇంకా లోతుగా పోండే దూకుండేది అందరూ చెప్పేదే. చిక్కులు అది మనకు కావాలి. చిక్కులు విడిపించే దువ్వెన. చిక్కులు పడింటాయా ఎంట్రుకులు? పడింటాయి. చిక్కులు విడిపించే ప్రార్థన అనే దువ్వెన ఇక్కడ వాడాలి. ప్రార్థన అనే చిక్కులు మన సమస్యలు ఎన్ని లేవు అన్న చెప్తాన్నాడు. ఎవరో వృద్ధురాలు బాగలేదంట. ప్రతి ఇంటికి సమస్యలు ఉన్నాయి. రోగము లేని ఇల్లు లేదు కదా, రకరకాలు ఉన్నాయి. ఏంటంటే షుగర్ లేని ఇల్లు ఉందా? ఆ షుగర్ అంటే ఆ ఇంట్లో ఉండి చక్కెర డబ్బా కాదు. షుగర్ బీపీ చాలా ఉండేవాళ్ళు మస్తుగా ఉన్నారు. అందరికీ ఉన్నాయి. ఆ చిక్కుముడులు విడిపించుకునే ప్రదేశం ఇది. ఇంట్లో సమస్యలు ఉన్నాయా? అవి ఎవరితో చెప్పాలా? పెద్దలతో చెప్పండి, సంఘంతో చెప్పండి. మేము కూడా ఒక రెడ్ నోట్బుక్ పెట్టామన్నా. లోకేషే కాదు, మేము కూడా పెట్టుకున్నాం. లోకేష్ ఏదో రెడ్ బుక్ పెట్టినాడు కదా, మేము రెడ్ బుక్ పెట్టుకొని అందులో సమస్యలన్నీ ఎవరైనా ఉంటే ఏంటన్నా ప్రార్థన అవసరతలు ఉంటే రాయమంటాం. అవి ఎట్లాంటివైనా సరే కదా, ఎట్లాంటివైనా సరే మనం కలుసుకోవాలి. ఎందుకంటే ఒక మాట ఉంది కదా, నీటిని కదిలించే తర్వాత ఏమని ఉంది? ఆ మాట కావాలి నాకు. దూత నీటిని కదిలించిన తర్వాత ఎవరు ముందు దిగుతారో, ఇంకా ఒక మాట, ఎట్టి వ్యాధి గలవాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళకు కదా నీళ్లు కదిలించే ప్రదేశం ఇది కదా. నీళ్ళంటే ఏంది? వాక్యాన్ని ఏం చేస్తున్నాం ఇప్పుడు చేస్తాంటే పని అదే. మనం నీళ్ళని ఏం చేస్తున్నాం? కదిలిస్తూ ఉన్నాం. వారమంతా కదిలిస్తున్నారా ఇంట్లో? సైలెన్స్. వారం నీటిని కదిలించండి. నీటిని కదిలించే ప్రదేశానికన్నా రండి. నీటిని కదిలించుట కలదు. ఆయా సమయాలు మనకు కూడా పెట్టుకోండి. క్వైట్ టైం అంటారు కొంతమంది భక్తులు. క్వైట్ టైం అంటే అర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ కాకుండా ముందుగానే లోకవార్తలు కాకుండా సువార్తలు చదవండి. మంచి వార్తలు మనకు దేవుడు ఇచ్చాడు కదా. కాబట్టి మనము నీటిని కదిలించిన తర్వాత, నీటిని కదిలించే ప్రదేశం ఇది. మంటపాలు 5 ఉన్నాయిలేండి. 5 రకాల రోగాలు, అది కూడా మనం పాఠమే. రకరకాల మంటపాలు, రకరకాల రోగులు. అందరూ ఎక్కడికి వచ్చారు? నీటిని కదిలించే దానికి. ఎవరు నీటిని కదిలిస్తారా చూసేదానికి వచ్చారు పాపం. కదిలించిన కానీ ఈ అబ్బాయిని అక్కడున్న ఆయన్ను ఎవరూ లోపలికి తీసుకుపోయేవాళ్ళు లేరు. ఎవరెవరు ముందు దింకేస్తారు. కానీ ఈ నీళ్ళు అట్లా కాదు. ఇవి కదిలించబడిన మీదట తన కార్యాన్ని తప్పనిసరిగా వాక్యం ఊరికనే ప్రయోగించిన వాక్యం ఊరికనే వస్తుందన్న. అది ప్రకటించబడిన మీదట తాను ఎందుకోసమై ప్రకటించబడిందో దాన్ని నిర్వర్తించి వస్తుందంట వెనక్కి. వాక్యం ఊరకనే రాదు అనే మాట మనము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వాక్యం ఊరికనే నిష్ప్రయోజనంగా తిరిగి రాదు అనే మాట ఉంది. ఇది నిష్ప్రయోజనంగా తిరిగి రాదు. అది ఏదో తన చెప్పిన పనిని చేసే వచ్చేది. అది ఆయన మందిరంలో ఆయన స్వరం వినిపిస్తూ ఉందంటే, నీటిని కదిలిస్తూ ఉండమంటే ఏదో ఒకటి జరుగుతుంది.
కాబట్టి మనము నీటిని కదిలించే ప్రదేశానికి రావాలి. నీటిలో శుభ్రత ఉంది, శుభ్రపరిచే గుణం ఉంది నీటికి శుభ్రపరిచే గుణం. ఇక్కడ పెళ్లి కుమార్తె సిద్ధపడాలి, ఇవి పర్వాలేదు. మనం కొన్ని స్నానాలు ఆమె చేయాలి. ఆ విషయాలు కొన్ని నేను ధ్యానం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 7 రకాల స్నానాలు చేయాలండి. ఎన్ని రకాలు? 7 రకాల స్నానాలు ఇక్కడ మనం చేయాలి. ప్రభువును అంగీకరించేదానికి, ఆయన కోసం ఎదురు చూసేదానికి ప్రదానం చేయబడిన మనము 7 రకాలు చేయాలి. అక్కడ కూడా ఎస్తేరు గ్రంథంలో కదా మనం నిన్న అనుకున్నాం, ఆమె 6 నెలలు నిన్న అనుకున్నాం. అవన్నీ 6 నెలలు ఇంకోసారి మీకోసం 6 నెలలు గోపరస తైలం, 6 నెలలు పరిమళ క్రియలు. అంటే మనం గోపరస తైలం అంటే పాత నిబంధన అని, కొత్త నిబంధన పరిమళ క్రియలు అని అనుకున్నాం. ఇవన్నీ ముగించిన తర్వాత రాజు దగ్గరికి పోవాలి. ఎవరి వశంలో ఉండాలి? పరిశుద్ధాత్మ వశము. హేగే అంటే పరిశుద్ధాత్మ. మనం హేగే వశంలో ఉండి, ఆమె కూడా ఎస్తేరు కూడా హేగే నియమించిన అలంకారాలు మాత్రమే కోరుకుంది. హేగే నియమించిన అలంకారాలే, వేరేటి కోరుకోలే. ఈ మధ్య ఒక పెళ్ళికి నేను అధ్యక్షత వహించిన. 10 నుంచి పాటలు పాడుతూనే ఉన్నాను. వస్తుంది సారిసారికి ఆ వాకిలి వైపు చూసి, ఇంకా వస్తుంది పెళ్లి కూతురు అంటే మళ్ళీ ఒక గంట పాడిన తర్వాత ఒక ఆమె వచ్చింది, ఇంకొక ½ అన్ అవర్లో వచ్చేస్తుంది బ్రదర్. ఇంకా ½ అన్ అవరా? పాటలు పోయే గొంతులన్నీ పోతున్నాయి వాళ్ళకు. ఇంకా ½ అన్ అవర్ తర్వాత ఆ మేకప్ కిట్ 22,000 ఏదో అంట. ఆమెకు అన్ని వేలు ఇచ్చినాం బ్రదర్, ఆమె చక్కగా చేయాలంట. చక్కగా చేసుకోండి, అలంకరణ పర్వాలేదు, కానీ సమయాన్ని పాటించాలి. వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ వివాహం చేసే పరిశుద్ధ వివాహం అది. వెలుపటి మీకు వెలుపటి అలంకారాలు కాక ఏ అలంకారాలు ఉండాలి? ఆత్మ అలంకారం. ఆత్మ అలంకారాలు చేసేదే ఈ గది. పై అలంకారాలను లక్ష్య పెట్టదు ఈ గది. లోపలికి వస్తారు కొంతమంది స్త్రీలు, ఎంత ఈ చీర అంటారులే, మా సంఘంలో ఉన్నాయి ఆ వ్యాధులు, ఎంత ఇది స్టోర్స్. ఆహా, మనం వచ్చిండే దేనికి? ఏంటికి ఆ చీరల సమాచారం? నిజమే, చేసుకోండి ఎంత ఖరీదైన, కానీ వెలుపటివి అలంకారములుగా ఉండక లోపలి విషయాలు, లోపలి పరిశీలించేదే విడిది గది. అందుకే మనము చాలా జాగ్రత్తగా 7 స్నానాలు చేయాలని అనుకుంటున్నాం. ఆ స్నానాలు వరుసగా రాసుకోండి, మనం దాన్ని ధ్యానిద్దాం. కన్నీటి స్నానం, రక్త స్నానం, నీటి స్నానం రాశారా? ఆత్మస్నానం, వాక్య స్నానం, శ్రమల స్నానం, పరిమళ స్నానం. ఎన్ని స్నానాలు చేయాలి పెళ్లి కూతురు? ఏంటివి అవి? కన్నీటి స్నానం, రక్త స్నానం, నీటి స్నానం, ఆత్మ స్నానం, వాక్య స్నానం, శ్రమల స్నానం, పరిమళ స్నానం. ఈ స్నానాలన్నీ చేసిన తర్వాత సిద్ధపడేది మనము నేర్చుకోవాలి. ఇంతకుముందు వచ్చినప్పుడు విసర్జన గురించి కూడా నేను చెప్పాను. బాత్రూమ్ ఉందా లేదా? విడిది గదిలో ఉంటుంది కదా, కంపల్సరీ కదా అది. మనందరికి కూడా ఒక విసర్జన గది కంపల్సరీగా ఉండాలి. నేను అనుకున్నాం, మీలో పనికి మాలిన వాటిని తీసివేయుడి అన్న. ప్రతిరోజు పనికి మాలింది అవసరమైన తర్వాత కరిగిపోతుంది, కానీ అవి ఏర్పాటు చేసినాడు దేవుడు కదా. హిందువులు చెప్తూ ఉంటారు, ఏమంటారు దాన్ని? తోలుతిత్తి అన్న, ఇది 9 తూటులు అంట. వాళ్ళు ఏదో పాట కూడా పాడుతూ ఉంటారు. తొలితిత్తి ఇది, తూటులు 9, తుస్సుమనుట ఖాయం అంటూ ఉంటారు పాట. ఆ యోగులు ఏంటో టింగ్ టింగ్ అనుకుంటా పాడుతూ ఉంటారు. నిజమే,
పరిశుద్ధాలయానికి ఒక ద్వారం ఉంది. ద్వారాలు ధ్యానించారా మీరు ఎప్పుడన్నా? పరిశుద్ధాలయ ద్వారాలు ధ్యానించారా? దాంట్లో ఒక గుమ్మము, ఏం గుమ్మం? పెంట గుమ్మం ఉందా? ఉందా? మీ గ్రంథం నెహెమ్యాలో చూసుకోండి. ఒక గుమ్మం ఏం గుమ్మం అది? పెంట గుమ్మం. విసర్జన ఉండాలి. మంచి ఇల్లు కట్టుకొని బాత్రూమ్ లేదన్నా ఇంకా వచ్చే నెలలో పెట్టించుకుందామంటారా? ఈ నెల ప్రయోజనంలా వచ్చే నెలలో పెట్టించుకుందామంటారా? చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకసారి మా కదిరి ఇప్పుడు ఎమ్మెల్యేను కలిసి పోయింటే 28 లక్షలు ఇచ్చి బాత్రూమ్ తయారు చేసుకుంటాను ఆయన. ఓయమ్మ అనుకున్నా నేను. 28 లక్షల బాత్రూమ్ కొని సరే, కానీ ముఖ్యమే, విసర్జన ముఖ్యం. దేవుడిచ్చిన ఆ నవరంధ్రాలు అనేటివి ప్రతి దానికి కూడా విసర్జన గుణం ఉంది. దేవుడు ఏర్పాటు చేసిన దానికి ప్రతి దానికి విసర్జన గుణం ఉందా లేదా? ముక్కులో ఏమొస్తుంది? వస్తుంది, తెలుసు అందరికీ. కళ్ళల్లో, నోట్లో, ఉమ్మి, చర్మం, చెమట కదా, ప్రతిదీ విసర్జన. చెవులో గుబిలి విసర్జన, అన్నీ విసర్జన, అన్నీ మలము, మూత్రము, ఎక్కడొక్కడ ప్రతిరోజు శుభ్రపడాలి. మనం అనుదినము కదా వాక్యాన్ని గ్రహించి మనం ఏం చేయాలి? ఆ నీటిని గ్రహించి ఆ శుద్ధి చేసుకుంటా ఉండాలా. పనికి మాలినవి మీరు మరింతగా ఫలించుటకు ఏం చేయాలా? పనికి మాలినవి విసర్జిస్తూ ఉండాలి. మనం పనికి మాలిన లోపల తీసుకుని అట్లే లోపల పోషిస్తూ ఉంటాం. ఒకసారి మా ఆఫీస్కు యూనిసెఫ్ టీం వచ్చింది. నేను ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ టీం వచ్చి నాకు 6-7 కంప్యూటర్స్ ఉండేవి. ఒక కంప్యూటర్ దగ్గర మా ప్రాజెక్ట్ అనాలిసిస్ ఏదో చేస్తూ ఉంది. ఆ చేసే వ్యక్తి వచ్చి ఆ డెస్క్కు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి, ఆ పిల్లోడు ఇన్ఛార్జ్. యూనిసెఫ్ ప్రతినిధి వేష్ అని ఆయన చూస్తూ ఉన్నాడు. నో 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 అంటా ఉన్నాడు. ఏమిది నో 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 అంటారంటే నాకు భయం వేస్తుంది. ఇన్స్పెక్షన్ అథారిటీ ఆయన. ఏమిటంటే మళ్ళా ఇంకొక కంప్యూటర్ లేదా అన్నాడు. ఉన్నాయి సార్ చూసుకోండి, ఇది కావాలంటే ఇది చూడండి అంటే ఐ వాంట్ టు సీ దట్ అని వేరే దగ్గర కూర్చున్నాడు. ఏమి విషయం అంటే రామకృష్ణారెడ్డి ఏంటంటో సైట్లు ఓపెన్ చేస్తానన్నాడు. ఆడ ఏంటంటే చూడరాని ఫోర్ను అవి ఇవి ఏదో చెత్తంతా దాన్ని ఆయన స్టోర్ చేసి పెట్టుకున్నాడు. ఈయన ఓపెన్ చేసి ఏంటంటే కానీ వాట్ ఈస్ దిస్ విల్సన్, యువర్ ఆఫీస్ స్టాఫ్ ఈజ్ డూయింగ్ నాస్టీ థింగ్స్ అన్నాడు. నాకు కొంత సిగ్గు అనిపించింది. సిగ్గుపడే పనులు కదా మనం ఆరాధనలు అనుకున్నాం. సిగ్గు ఎరగని వారికి ఏమొచ్చింది? వారిద్దరికి సిగ్గు లేదు. పాపం సిగ్గు లేదనే కాదు, సిగ్గు ఎరగక ఉండేది. ప్రభు దగ్గరికి వచ్చి హ్యాపీగా ఉండేవాళ్ళు. మీరు దిగంబరులమని తెలిపిన వాడెవడు అంటారు ప్రభు. దిగంబరులమని తెలిపిన వాడు ఎవడయ్యా మీకు? ఎందుకట్లా దాచిపెట్టుకుంటా ఉన్నారు? ఎందుకట్లా కచ్చడాలు కట్టుకున్నారు? కచ్చడాలు కదా మనకున్నవన్నీ మురికి గుడ్డలు, కచ్చడాలే. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వబడినాయి మనకు ఈ అధ్యాయంలో? పెండ్లి వస్త్రములు ఇవ్వబడినాయి. చూడండి, ఇక్కడ పెండ్లి వస్త్రములు ధరించుటకు నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను. మనకున్న గుడ్డలు, మురికి గుడ్డలు, మలిన వస్త్రాలు, కచ్చడాలు, చర్మం చొక్కాలు అన్నీ పోయి ఏమైనాయి? ఉల్లాస వస్త్రాలు. గోనె పట్ట ఉడిపించి ఏం చేస్తాడంట ఆయన? ఉల్లాస వస్త్రాలు. ఒకని దుఃఖమును ఆనంద నాట్యంగా మార్చే దేవుడు. మన పరిస్థితిని ఎరిగి మన దగ్గరికి వచ్చి మనల్ని సంపూర్తిగా మార్చిన దేవుడు. విసర్జించేది నేర్చుకోవాలి, తప్పనిసరిగా నేర్చుకోవాలి. అదైన తర్వాత స్నానాలకు రావాలి కదా. ఇక్కడ కన్నీటి స్నానం అంటే లూకా చూడండి, కన్నీటి స్నానం లూకా 7:37-38. మీరు ఆ స్నానాలన్నీ రాసుకున్న దగ్గర ఇది కొంచెం చిన్నగా రాసుకోండి. లూకా 7:37-38 వచనాలు చదవండి.
ఆ ఊళ్ళో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ భోజనానికి కూర్చున్నాడని విని వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు ఏమిటితో కన్నీళ్లతో ఆయన పాదములు. ఈ స్నానం మనం చేయాల. నువ్వు పాపాత్ముడు అని ఒప్పించబడినప్పుడు మనం చేశామా? మనం చేసిన వాళ్ళమే ఇక్కడికి వచ్చాములేండి. అవన్నీ స్నానాలు గుర్తు చేసుకుంటాం. మనం కన్నీటి స్నానం చేశామా లేదా? నాయనా అని మొరపెట్టాం, నాయనా నన్ను నీ సన్నిధి నీ రక్షణ నాకు ఈ ప్రభువా, నువ్వు నాకు కావాలి రక్షకునిగా అని అంగీకరించిన అప్పుడు కన్నీరు విడిచినారా లేదా? మీ రక్షణ దినమందు విడిచింటాం. ప్రభువు మన కోసం మరణించినాడు, తన ప్రేమ వెల్లడి చేసి మనం మరణించినాడని తెలుసుకున్నప్పుడు మనము ఏం చేశామంట? అల్లాడిపోయాం. నాయనా నువ్వు నాకు కావాలా ప్రభువా. నేను కూడా ఏడ్చిన నా రక్షణ దినమందు, నాయనా నువ్వు నాకు కావాలి. కన్నీటి స్నానం. ఆ కన్నీటితో ఆయన పాదములు తడిపి ఏం చేస్తుందంట? తల వెంట్రుకలతో. తల వెంట్రుకలు స్త్రీకి ఏమిగా ఇవ్వబడినాయి? ఘనతగా. వెరీ గుడ్. ఆ ఘనత ఏడుంది ఇప్పుడు? మన ఘనతలు ఏంటి ఉన్నా కూడా, మన ఘనతలు, డిగ్రీలు, ఎకరాలు, ఆస్తులు, అంతస్తులు, ఆ ఘనతలన్నీ ఎవరి దగ్గర వెళ్ళా? ఎక్కడ వెళ్ళా? పాదాల దగ్గర వెళ్ళా. పాపి అయిన ప్రతి వాడు చేయాల్సిన పని అదే, కన్నీటి స్నానం. ఆయన నేను అయోగ్యుని, దుమ్మును ధూళిని దావీదు మహారాజు అంతటోడు అన్నాడు ఆ మాట. మనం ఎంత చెప్పండి? దావీదు మహారాజు అంతటోడు ఆ మాట. నేను దుమ్ముని ధూళిని కణాన్ని ప్రభువా, ఎంత మహాప్రేమ నాయడలో చూపించినావు నాయన అని కన్నీరు విడిచి స్నానం. చిన్నగా ఒక్కొక్క మరి అన్న 12 వరకు. ఈ 7 స్నానాలు అంటే కొంచెం స్నానాలు ఎక్కువసేపు చేసేవాళ్ళు ఉంటాం కదా. సరే, కన్నీటి స్నానం అయిన తర్వాత టకటక పోదాం. పోని రక్త స్నానం. 1 పేతురు 1 అధ్యాయం 18, 19. చదువుతారా? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత అమూల్యమైన రక్తం, నిర్దోషమును, నిష్కలంకమును, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఈ స్నానం అవసరం, నమ్మిక అవసరం. క్రీస్తు రక్తం, ఈ రక్త స్నానం. క్రీస్తు రక్తము చేత మనము పవిత్రపరుచుకోవాలి. తర్వాత ఇంకొక మాట, గబగబా వెళ్ళిపోదామండి ఎట్లయితే. నీటి స్నానం. అపోస్తల కార్యం 2:37 కదా. రెండు 37 చదవండి. మేము ఏమి చేయాలా అని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఏం చేస్తున్నాం మనము? నీటితో ముంచబడతాం. నీళ్ళలో ముంచబడుట. చిలకరింపులు కాదు. ఒక మలినమైన వస్త్రం ఉంది, ఇప్పుడు అట్లా చిలకరించి వెరీ గుడ్ అని వేసుకుంటామా? ఏం చేస్తాం? దాన్ని వాక్యం అనే సబ్బు పట్టిస్తాం. సబ్బు పట్టించి గుంజి నీళ్ళల్లో ముంచి తీస్తాం. మనల్ని కూడా ఏం చేయాలి? మనం కూడా నీటిలో మునగాలి. మేము ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు అయితే నాకు శ్యాంబాబు మేమంతా పోయాము. ఆడ యోర్దాన్ నదిలో ప్రభు బాప్తిసం తీసుకున్న చోట నాకైతే మనసంతా బాప్తిసం మళ్ళా దిగల. శ్యాంబాబు గారి దగ్గర అడిగినాం, మనం మళ్ళా తీసుకొచ్చాను. ఒకసారి బాప్తిస్వము
బాప్తిసం తీసుకున్నవారు మళ్ళా దిగలసిన అవసరం లేదు, యోర్దాను కానీ ఇంకోటి కానీ అన్నాడు. కానీ నాకు ఆశ చాలా ఉంది, ఎట్లా దిగలరా దీంట్లోకి. ఉన్నంతసేపు ఉండి అక్కడ కడప పాస్టర్ ఆయన బెన్హర్ అని ఏదో పేరు, ఆయన బాప్తిస్తాలు ఇస్తా ఉన్నారు, నాకు సహాయకులుగా ఒకరు రండి అన్నారు. అమ్మయ్య అంత ఇంత కాదని గబగబా యోర్దాను నదిలో ఏదో ఆశ, అంతే ప్రాణం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడనేది అదే. నేను చిన్నవి ఇట్లాంటివన్నీ బాగా ఆడ మునగాలని అనిపించింది. ఒకసారి కాదు, అందరినీ ముంచేటప్పుడు నేను ఒకసారి మునుగుతాను. 18 మందికి ఇచ్చినాడు ఆయన బాప్తిసం. సంతోషం అనిపించింది. ఆ నీళ్ళల్లోని ప్రభు మునిగిన నీళ్లు కదా అనిపించింది. అన్ని సాదృశ్యాలే, కానీ ఎందుకో మనిషికి ఆశ. సరే, ఆ స్నానం అయిపోయింది కదా. ఇక్కడ మీరు వేరే మీరు స్నానము ప్రభు అయిన దాంట్లో అది ఇంకోసారి చదవండి మా 37. మారు మనసు పొందిన తర్వాత, కన్నీటి స్నానం అయిన తర్వాత, రక్త స్నానం అయిన తర్వాత, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ప్రతివాడు స్నానము చేయాలి. ఆత్మస్నానం గురించి కొందాం. ఇంకోటి ఆత్మస్నానం, అపోస్తల కార్యములు 2, అదే అక్కడే 37, 38 పరిశుద్ధాత్మ అక్కడే ఉంది కదా. 38 అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును ఫ్రీ, ఇది కదా మనకు ఫ్రీ అంటే భలే ఇష్టం. బై 1 అబ్బా పిల్లలకు బాగా కంటతన్నా అట్లాంటివి. బై 1 అంటానే గెట్ 1 అంటా ఉన్నారు. మనం కూడా మనకు ఊరటనే ఇవన్నీ ఇచ్చినాడు దేవుడు. ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా, ఆయన్ను రక్షకునిగా పొందిన తర్వాత ఇవన్నీ మనకు ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇచ్చిన దేవుడు. ఇది పరిశుద్ధాత్మని కూడా మనకు ఫ్రీగా ఇచ్చాడు. కొలస్సీ పత్రికలో మాట చూడండి, వాక్య స్నానం 3:16. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకరు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా, కొద్దిగా కాదు. నిన్ననే మనం అనుకున్నాం, చాలా ఆయన కొదవగా ఇచ్చేవాడు కానే కాదు, అన్నీ పుష్కలంగానే ఇచ్చేవాడు, కొరత లేకుండా ఇచ్చేవాడు. మా ప్రభు ఎక్కడ భోజనం పెట్టినా కూడా ఏముంది, వారు తిని, మాట వస్తుంది కదా వెంటనే, వారు తిని తృప్తి పొందిన తరువాత గంపలెత్తేది. తిని తృప్తి పొందిన మాట ప్రతివారు, ఆయన సహవాసంలో ప్రతి వారు కూడా మీరు గమనించండి, ఆయన భోజనం తినే దగ్గర ఎక్కడైనా సరే వారు తిని తృప్తి పొందిన తరువాత, ఇక్కడ మనకు తృప్తి పొందిన తర్వాత వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి, సమృద్ధిగా కొరత లేకుండా. కానాను వివాహంలో నీళ్ళు ఎంతవరకు పోయమన్నాడు? అర్ధం బకెట్ పోయింది అన్నాడా? ఏమన్నా ప్రశ్నలు వేసినారా శిష్యులు? ఎందుకా అన్ని బాణలు ఎందుకు, కొన్నిసార్లు అంచులు ఎందుకులే, లోపల మళ్ళీ బకెట్ ముంచాలి కదా ప్రభువా, ఉలిగిపోతాయి ప్రభువా ఏంటన్నాడా అడిగినారా? ఆయన మీతో చెప్పునది ఆడ క్రైస్తవులందరికీ ఒక పాఠం, ఒక సూత్రం ఆడ. ఆయన మీతో చెప్పునది, ఈ స్నానము ఇవన్నీ బాగా కావాలంటే, ఈ వాక్యం సమృద్ధిగా నిలవాలంటే ఆయన మీతో చెప్పునది ఏం చేశారు? ఆయన ఏం చెప్పింటే అంచుల మట్టుకు నింపుకున్నారు. ఇప్పుడు ముంచుకొని పోయారు. ఏముంది అది? అవి ఎట్లయినాయో, ఎట్లా మధురమైనాయో, ఎట్లా రంగు వచ్చిందో, ఎట్లా మారిపోయినాయో తెలియదు ఎవరికి. అంతా ఇదేంది ఇది? ఇంతకుముందు మామూలుగా ఏందో జబ్బు రసం పోస్తారు ఫస్ట్, మళ్ళీ ఇది వరకు లాస్ట్ వరకు మంచి రసం పెట్టుకున్నామని పొగడ్తలు కూడా వచ్చినాయి. అంత మంచి టేస్టీ
మన బ్రతుకులు రుచికరంగా కలర్ఫుల్గా కావాలంటే కదా ఏం చేయాల? టీ తాగల, రంగు రుచి వాసన ఉండేది కదా. ఏం ఆయన చెప్పినట్లు చేయాల, మన అడ్వర్టైజ్మెంట్లు కాదు. రంగు రుచి వాసన కావాలంటే పలాంది తాగండి. ఇది రావాలంటే మీలో వాక్యమును సమృద్ధిగా అంచుల మట్టుకు నింపుకోండి. కొరతగా తినద్దండి, బాగా తినండి. అంచుల మట్టుకు నింపుకొని కదా, అంచుల మట్టుకు నింపి ఆడ మొదటి సూచక క్రియ కదా. ఆయన మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు? ఆఖరు వివాహంలో కూడా. పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైంది కూడా ఆదికాండంలో వివాహం. ఆయన సూచక్రియలు ప్రారంభమైంది వివాహం. పరిశుద్ధ ప్రకటన గ్రంథంలో ఎండ్ చేస్తూ ఉండేది కూడా వివాహమే. అందుకే మనం వివాహం గురించి ఈరోజు మాట్లాడతాను. ఆయన సిద్ధపాటు, ఆయన మందిరం, ఆయన విడిది గది, దాని గురించి మాట్లాడతాను. అందుకే ఈ స్నానాలు మనం చూసుకోవాలి కదా. వాక్య స్నానం, అపోస్తల కార్యములు 14:22 శ్రమల స్నానం. యూత్ డల్గా అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో క్రైస్తవులు అవడం. మీరు ఊరిని అన్నీ ఉచితం అంటాం, కానీ మీరు అన్నీ తట్టి తీసుకోవాలి కదా. ఆయన తలుపు వద్ద నిలుచుండేవాడు మాత్రమే. తట్టే పని ఎవరిది? తడతాడారా? బాగానే తట్టండి. ఆయన ఏం విసుకోడు. ఎన్నిసార్లు తట్టినా మనం 2-3 సార్లు తలుపు తడితే విసుక్కుంటామా లేదా? ఎవరు వాళ్ళు ఉంటారు. కానీ ఆయన తలుపు తడితే విసుక్కునేవాడేగా. ఎన్నిసార్లు తట్టినా ఆయన నీ కన్నులోని ప్రతి బాష్ప బిందువును తుడిచేవాడు. ఎత్తుకొని ముద్దు చేసేవాడు అనుకున్నాం కదా. ఎంతవరకు ఎత్తుకుంటాడు? అబ్బా, ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇది ఎక్కడా జరగదేమో కదా. ఎవరైనా ఒక ముసలామెను ఎత్తుకొని ముద్దన్నాడు అనుకోండి పిల్లోడు, మనమంతా ఎట్లా చూస్తాము? రే ఇదేంది. మన ప్రభువు అట్లా సిగ్గుపడేవాడా? ముదిమి వచ్చే వరకు నిన్ను సంకబెట్టుకొని ఎత్తుకొని ముద్దు చేయవాడను నేనే. ఎట్లాంటి ప్రేమ ఇది! ఎట్లాంటి పెళ్లి కుమారుడు ఈయన! ఎట్లాంటి వారితో మనం ప్రదానం చేసుకున్నాం. ముదిమి వచ్చే వరకు కొన్నాళ్ళు ఇసిపెట్టేసేది కాదు కదా. 60లో జాబ్ ఎలిమినేట్స్ యూ, అంటే వర్కింగ్ ప్లేస్ ఎలిమినేట్స్ యూ. ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తారు. 60 బాగా వాడుకుంటారు నిన్ను. 9 గంటలు వాళ్ళు ఇచ్చే జీతానికి పనిచేసి జీవితంలో ప్రాముఖ్యమైన సమయాన్నంతా ఉద్యోగమే తీసుకుంటుంది. 60 గంటలు 60 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు పనికిరావు. 70 ఏళ్ళ తర్వాత సొసైటీ విల్ ఎలిమినేట్స్ యూ. సొసైటీ నిన్ను మెల్లిగా పక్కన పెడతా. ఈయన ముసలైనా ఏందిలే ఎంతో అన్నట్లుగా కొంచెం పక్కన పెడతా వస్తారు. మాట్లాడరు నిన్నెవరు పెద్దగా సొసైటీలో, సమాజంలో. 80 అయిన తర్వాత కొంచెం కుటుంబ సభ్యులు కూడా కొంచెం విసుక్కుంటా ఉంటారు. కొంచెమేమిలే, బాగానే విసుక్కుంటా అంటారు. ఏం తెలియదు నీకు, అడుగుచో అంటారు. అన్నిట్లో ఏలు పెడతా అంటావే ఉంటాయా లేదా? అన్నిట్లో ఎలా నువ్వు జోక్యం? కూర్చొని శుభవార్త ఛానల్ చూసుకుంటా ఉండు. ఎప్పుడు ఇది? కుటుంబ సభ్యులు కూడా మెల్లిగా ముందు మా నాయనకు అంతా తెలుసు అన్నోళ్ళు ఇప్పుడు ఏమంటారు? మా నాయనకి ఏమీ తెలియదు. నిజమేనా? ఏమీ తెలియని వాళ్ళమా మనం? ఏమీ తెలియకనే వాళ్ళందరినీ పెంచామా? నిజమే. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇది ఉంటుంది. ఇంతకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడైతే మా నాయన హీరో మనకు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈయనకి ఏమీ తెలియదు, అక్కడ కూర్చోండి అంట. కానీ మన ప్రభు 80 తర్వాత భూమి కూడా ఎలిమినేట్ చేస్తుంది. నేను ఎప్పుడు పోతావో పోని అన్ని ఎలిమినేషన్లే మనకు.
కానీ మనం ఇక్కడ ఎట్లా పోవాలంటే ఆయన రాజ్యాన్ని చేరేదానికి శ్రమలు అనుభవించి పోవాలి. శ్రమలు. ఇది పూలపాన్పు గులాబీ దారి కాదు, ఇది ముళ్ళదారి. దీంట్లో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, అవమానాలుంటాయి, సిగ్గులుంటాయి. ఒకసారి మేము మొన్న ఈ మధ్య సువార్తకు పోయినప్పుడు ఆ ముందుండే వాళ్ళని ఉంచుతూ ఉన్నాడు. ఇదేంది ఎంత మేమేం చేస్తున్నామంటే కూడా ఏమేమో మాట్లాడి ఇంకా చాలా గబ్బు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేమేం చేసి సహించినాము, ఏమి చేయలేము. ఇంకా 20-30 మంది వస్తారు. మన పని అది కాదు, మన పని వేరే. కాబట్టి ఓర్పు వహించి సువార్త చెప్పినాం. అయ్యా మేము మంచి మాటలు మీ మంచి మాటలు మా వద్దుపోండి అయ్యా, ఎవరో పెద్ద ఆయన వారిస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంది ఇనేసి గమనం అయిపోరు ఉంచేపంటే వద్దు వీళ్ళు చీడపురుగులు ఉన్నట్లంట. మనం ఎవరు? చీడపురుగులా? మనం లోకానికి ఏమై ఉన్నాము? ఉప్పు లేకుండా వంటకమైనా బాగుంటుందా? ఉప్పు. లోకానికి మీరు ఉప్పు. యు ఆర్ సాల్ట్ టు దిస్ వరల్డ్. ఉప్పు. మనం రుచి కలిగించేవారం. ప్రపంచానికి రుచి కలిగించే వాళ్ళని వాళ్ళు ఏమంటున్నారు? ఆ చీడపురుగు పోండి అంటారు, విసుక్కుంటా ఉన్నారు. శ్రమల స్నానం చేయాలి. శ్రమల గుండా, మహాశ్రమల గుండా వచ్చిన వారని పరిశుద్ధ ప్రకటనలో ఉంది కదా. వీరంతా ఎవరంట? మహాశ్రమల నుంచి వచ్చిన వారు. ఆ మాట ఎక్కడుందినా? 7వ అధ్యాయం చూడు. 7:14 చదవండి. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. మహాశ్రమల నుంచి వచ్చినవారు. మహాశ్రమలు. మణిపూర్లోకి పోతే తెలుస్తుంది మీకు. ఇక్కడ కూర్చొని హ్యాపీగా అన్నోళ్ళు వాక్యం చెప్తాను తినేది కాదు కదా. ఊరికనే క్రాస్ వేసుకునే చంపేస్తాను లే. ఈ మధ్య మా బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్లో కూడా 300 మంది నర్సులను తొలగించారు. కారణం ఏమంటే తెల్లది డ్రెస్ వేసుకొని వాళ్ళు పాపం నన్స్ క్రాస్ వేసుకున్నారు. బీజేపీ గవర్నమెంట్ అబ్జెక్షన్ చెప్పింది. వాళ్ళు ఆ క్రాస్ వేసుకొని మీరు మతపాచారం చేస్తున్నారని వాళ్ళందరినీ పంపించేసి. బత్తలపల్లి హాస్పిటల్ మీకు ఎవరికన్నా కీడు చేసిందా? కరోనా టైంలో అదే అందరినీ కాపాడింది, అదే అందరికీ భోజనం పెట్టింది. కానీ వాళ్ళకేం కావాలంట? కాదు, అది వద్దు. మీరు చీడపురుగులు. ప్రపంచానికి రుచి కలిగించేవారం. రుచినిచ్చే పని చేస్తున్నావా లేదా? రుచినిచ్చే పని చేయాలి మనం. వరకనే పారవేయబడి తొక్కేదానికి కాదు మనం ఉండేది. మనం రుచినిచ్చే పని అంటే ఈ మందిరంలో ప్రార్థనలు, ఈ ప్రార్థనా వాసనలు ప్రపంచానికి అవసరం. మనము అన్నోళ్ళు నేను కూడా చెప్తాను కదా, నిన్న ప్రార్థనలో కూడా విజ్ఞాపనలో మోడీకి మంచి రాజ్య పరిపాలనా శక్తి ఇమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు మనోళ్ళు. కిడు చేస్తున్నామా? మంచి మనసుతో అందరినీ మంచి రాజ్య పరిపాలనా శక్తి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ శ్రమలనే స్నానాల నుంచి కూడా మనము బయటికి రావాలి. ఆఖరిది పరిమళ స్నానం. కీర్తనలు 48:7. మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూసి ఉన్నాము. 48:8. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనం చూసి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. ఓకే. ఈ మాట ఏపీఎస్సీలకు రాసిన పత్రిక అందరికీ పరిచయం. 5:1-2. ఏపీఎస్సీ 5:1-2.
క్రీస్తు నన్ను ప్రేమించి మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను అప్పగించుకొనెను. మనం పరిమళ వాసనగా ఉండాలని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. పరిమళ వాసన, మీ క్రియలనే పరిమళ వాసన, క్రియలైన క్రీస్తు జ్ఞానమును గురించిన పరిమళ వాసన, మన క్రియలనే పరిమళ వాసన. చూడండి ఇంకో మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14. క్రీస్తు యొక్క జ్ఞానము యొక్క సువాసన ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించే దేవుడు ఆయన. దేవునికి విజయోత్సాహంతో ఊరేగించినట్లు. ఎందుకు విజయోత్సాహంతో ఊరేగించేది? నీలో ఏముంది? క్రీస్తును గురించిన, ఆ రక్షణను గురించిన, క్రీస్తును గురించిన జ్ఞానమనే సువాసన నీ దగ్గర ఉంది. క్రీస్తును గురించిన సువాసన. యాకోబు ఎందుకు ఫరోను ఆశీర్వదించినాడంటే అదే కారణం. యాకోబులు ఎవరున్నారు యాకోబు దగ్గర? అంత చిన్నవాడు. రాజారావణ ఏం చదువుకున్నాడు? 3వ తరగతి చదువుకొని 85 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు మేము చెప్తా అంటే నోట్స్ అన్నా రాసుకుంటాడమ్మా? డిగ్రీలు చదివి మనం నేర్చుకోవాలి. పరిమళ వాసనగా ఉండేదానికి నేర్చుకోవాలి. మనం ప్రత్యేకమైన వారం, మనం ఆయనకు సంబంధించిన వారం. మన వాసన ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకమైన వారంగా ఉండాలి. ఇన్ని స్నానాలు చేసిన తర్వాత మనం మధ్యాకాశంలో ఆయనతో మనము అంతవరకు మనం సిద్ధపడతానే ఉండాలి. నియామక కూడికలకు వస్తూనే ఉండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా నీకు లాసే. నిన్న అన్న చాలా చక్కగా వివరిస్తా. 1 గంట అంటే 1000 గంటలతో సమానం, 1 దినం అంటే 1000 దినాలతో సమానం. ఇక్కడ మనం 3 గంటలు గడుపుతున్నామంటే 3000 గంటలు లోకంలో గడిపినట్టు. దానికి అన్నిటికీ సాధ్యంగా అంత ఆశీర్వాదాలు దాగి ఉన్న ప్రదేశం ఇది. చాలా పోల్పులు మనం మందిరాన్ని గురించి చెప్పుకున్నాం. విడిది గదిలో మనం సిద్ధపడదాం. విడిది గదిలో ఆయనకు తగినట్టుగా రాజు మెచ్చుకునేటట్లు, పెండ్లి కుమారుడు సంతోషించున్నట్లు. యెషయా 62:5 చూడండి. యెషయా 62:5. యవనుడు కన్యకను వరించి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు, పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషపడాలంటే కదా, ఈయన యందు నేను ఆనందించుచున్నానని మన ప్రభువుని గురించి చెప్పాడు ఆయన. మన తండ్రి మన పిల్లలు ఎట్లున్నాం? మన తండ్రితో సవాసం. నిన్ను చూసి బలా నమ్మకమైన వాడా అంటాన్నాడా? నా ప్రియకుమారుడు నా ప్రియకుమార్తె అంటానడా? నిన్ను గూర్చి దేవుడు సంతోషపడతానడా దుఃఖపడతానడా? నీ తండ్రికి నువ్వు ఏం కలిగిస్తాడో? తండ్రి ఆస్తి కావాలి, తండ్రి వద్దు కదా. ఆ చిన్న కుమారునికి తండ్రి ఇచ్చే ఆస్తులన్నీ కావాలా, ఆశీర్వాదాలన్నీ కావాలా, కృపలన్నీ కావాలా. వాళ్ళ ఇంటి చుట్టూ దేవదూతలు కూడా కావాలి ఉండాలా. ప్రార్థనలు అట్లే ఉంటాయి మనకు. ఇంటి చుట్టూ ఎంతమంది? అబ్బో, జ్వరం వస్తే మంచం చుట్టూ ఉండాలి మనకు. పనులు చేయము. ఆయనకు తగిన పనులు, ఆయన పరిమళ వాసన వచ్చేది, ఆయనకి ఇష్టమైన పనులు, పెళ్లి కుమారుడు మనల్ని చూసి సంతోషించే పనులు మనం చేయాలి. అప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసుకున్నట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషించు. మనం గురించి ఆయన సంతోషించాలి. అలాగూ మనం ఉండాలి. విడిది గదిలో చక్కగా ఈ స్నానాలన్నీ చేసి సిద్ధపడి విసర్జించి నెమ్మదిగా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి ఆయన వైపు చూస్తా మన జీవిత యాత్రలో ముందుకు పోవుటకు
దేవుడు తన కృపను మన ఎడల విస్తరింప చేయునుగాక.